హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సైన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. నేను బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే సండే వ్లాగ్ అండి. మార్నింగే టిఫిన్కి అయితే ఇలా చేశాను. ముందు రోజే పప్పు ఆడేసి ఇడ్లీ పిండిలాగా రొట్టెలు వేసాను అనమాట. ఎప్పుడు రొటీన్గా ఇడ్లీ వేస్తే తినట్లేదనమాట. అందుకే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర అవన్నీ వేసి రొట్టె వేసాను అనమాట. అదైతే టిఫిన్ కింద చేసా. దాంట్లోకి చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ కూడా చేశాను. పల్లీ చట్నీ లేనిదే మాత్రం టిఫిన్ మాత్రం తినరండి. అప్పుడు ఒకటి తినే రొట్టె దగ్గర రెండన్నా తింటారు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే రొట్టె, పల్లీ చట్నీ అండి. ఈరోజు చూస్తూ ఉండండి. సండే మొత్తం ఏమేమి చేశాను ఇంట్లో చెప్తాను. ఇలా చట్నీలో ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే ఇలా ఇష్టం పల్లీ చట్నీలో. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. ఫిష్ ఫ్రై, పులుసు రెండు చేస్తాను. చూస్తూ ఉండండి. ముందుగా ఫుల్గా మొత్తం వాష్ చేసేసుకుందాం. ఉప్పు, పసుపు వేసి చేసేసుకున్నాక సపరేట్ చేసి పులుసుకు వేరే, ఫ్రైకి వేరే సపరేట్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు కలిపేస్తాను నేను ఫస్ట్. అంటే ఫ్రైకి అయితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మరసం కలిపేసి మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. హాఫ్ అన్ అవర్ సరిపోదులండి. చికెన్లా కాదు కదా ఇది. ఫిష్ కొంచెం మ్యారినేట్ త్వరగానే అయిపోద్ది. అదే పులుసుకి అయితే నిమ్మకాయ అయితే వేయను, కానీ పులుసు ముక్కలకు కూడా ఉప్పు, పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి పక్కన పెట్టేస్తాను నేను. ఇలా కలిపేసాక అంటే ఉప్పు, కారం చక్క ముక్కలకి బాగా ఎక్కుద్ది అనమాట. ఇప్పుడైతే పులుసుకి సరిపడా మనం ఏమేమి కావాలో మిక్సీ పట్టేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, టమాటా, గసగసాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర. అంటే నాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీగా చేసి పెట్టుకున్నాను కాబట్టి అందులో అల్లం వెల్లిపాయ వేయలేదు. మీకు సపరేట్గా లేకపోతే అందులోనే మిక్స్ చేసేసుకొని వేసుకొని మిక్సీ ఆడేసుకోండి. ఇప్పుడైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కర్రీలోకి ముందుగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఈ కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకుందాం. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఎలాగో నేను లేట్గానే కర్రీ స్టార్ట్ చేశాను. టిఫిన్ లేట్గా చేసాం కాబట్టి వంట చకచకా చేసేద్దాం కదా అని చెప్పి ఆల్రెడీ మధ్యాహ్నం 1 గంట అయిపోయింది. అప్పుడు నేను అందుకని ఫాస్ట్గా ఒక పక్క కర్రీ, ఒక పక్క ఫ్రై ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను అనమాట. చింతపండు కూడా నానబెట్టుకొని గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. గుజ్జు అంటే అదే కొంచెం 2 సార్లు చింతపండు పిసికితే ఎక్కువ వస్తుంది కాబట్టి ముందే తీసేసుకొని పెట్టేసుకుంటే బాగుంటుంది. ఫ్రైకి కూడా ముందుగా ప్యాక్ పెట్టేసుకొని 2 చిన్న గరిటెలు ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కగానే మనం దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ అయితే ఏగుతూ ఉంటాయి. మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఫ్రెండ్స్? నాదైతే ఈ వారం చేపలు. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి తెప్పిస్తాను. ఫిష్ ఒకసారి, మటన్ ఒకసారి, చికెన్ ఒకసారి. క్రాబ్ అనేది మా పాపకి ఇష్టం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తెప్పిస్తాను. అది రేర్గా తినే నాన్ వెజ్ కాదు కాబట్టి అప్పుడప్పుడు తెప్పిస్తాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కాబట్టి పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ కూడా ఇప్పుడు వేసేద్దాం. యాడ్ చేసామనుకోండి చక్క ఆయిల్లో బాగా వేగాలది, పచ్చివాసన పోయేలాగా. ఆ పేస్ట్ కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేలాగా వేసుకుందాం. నేనైతే ఇందాక మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు నేను సపరేట్గా యాడ్ చేసి మొత్తం అంతా బాగా ఆయిల్ పైకి తేలేలాగా వేపుకుందాం. ఎవరికైనా రాకపోతే కనుక నిదానంగా ఈ ప్రాసెస్ చూసి చేసుకోండి. మ్యాక్సిమం అందరూ మనకన్నా సీనియర్స్ అయ్యి ఉంటారు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ప్రాసెస్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. ఇంకా ఏమైనా ఇలా కాదు, అలా కాదు సిస్టర్ అని చెప్తే, ఇంకా ఏమైనా యాడ్ చేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుందని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్కి రండి, మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మసాలా ముద్ద కూడా బాగా ఎగిపోయింది కదండి. ఆయిల్ పైకి తేలింది కాబట్టి మసాలా ఎగిపోయింది. ఈ టైంలో మనం కారం తగినంత వేసుకుందాం. ఆల్రెడీ ముక్కల్లో మనం ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి
నాన్ వెజ్ కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. మనకి తగినంత వేసుకుందాం. నాకైతే నాన్ వెజ్లో స్పైసీగా తినడమే ఇష్టం. సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అలా వేయించుకుందాం. పద్దాక కలిపేస్తున్నానని ఏమనుకోకండి, అలా కలిపితేనే మొత్తం అంతా మసాలా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాం. నేను ఆల్రెడీ తిప్పాను ముక్కలు. ఇప్పుడైతే చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. రెండు పక్క పక్కన పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి త్వరగా చేసేస్తున్నాను అనమాట. వేగిపోయింది కాబట్టి మసాలా ముద్ద. ఉల్లిపాయ అంటున్నాను, చింతపండు రసం తీసుకున్నాను కదండి, అది వేసేసుకుందాం. అడుగున పిప్పులా ఉంటుంది కాబట్టి స్లోగా వేస్తున్నాను. ఆ పిప్పు పడేసి, అంటే నేను ఆల్రెడీ గుజ్జులా తీసి పక్కన పెట్టేసా, ఇంకేదైనా అందులో ఉంటే పోతుంది కాబట్టి వేసాను అనమాట. మనకి ఈ టైంలో ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు, నేనైతే అంత వేసుకున్నాను. కొంచెం మరిగాక మరీ చిక్కబడిపోయింది అనుకోండి, ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ నాన్ వెజ్లోకి అయితే కొత్తిమీర నేను ఎక్కువే వాడతాను. కొంచెం పులుసు మరిగింది కాబట్టి ఇప్పుడు మనం ఫిష్ వేసేసుకుందాం. చూసారా, ఆ చేపనన్నే చూస్తుంది, కన్ను పక్కన తెలుస్తుందంట చేపల కూర. చేపలు కోసే వరకు కూడా నన్ను ఎవరు కోస్తున్నారు అని తెలుస్తుందంట. మా అత్తగారు చెప్పారు నాకు. మరి కొరమేనో అలాగా సముద్రం చేప తెలియదు, కానీ మనం కోసే వరకు కూడా మనం ఎవరో కనిపెడుతూ ఉంటుందంటది. ఇప్పుడైతే ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గరిటె ముక్కలకు తగలకుండా పులుసుని ఇలా కలిపితే మొత్తం కలుసుకుంటుంది. తిప్పేస్తున్నాను, ముక్కలు చిరిగిపోతాయి అనుకోకండి. నేను వేసినమ్మటే ఇలా తిప్పేస్తున్నా, మొత్తం అంతా ముక్కలకు పట్టాలని. ఒకసారి తిప్పుతాను, తర్వాత అయితే ఇంకా అలా తిప్పను. ఇప్పుడు ఒకసారి కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఈ టైంలో పులుసు మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పక్కనైతే ఒకసారి నేను ఈ టైంలో చక్కగా పిల్లలకి వేగంగానే ఫిష్ ఫ్రై ఇచ్చేసాను అనుకోండి, ఈ టైంలోనే తింటారు, మళ్ళీ తర్వాత తినమన్నా తినరు. అందుకే నేను కొంచెం వేగంగానే ఈ టైంలో ఇచ్చేస్తాను అనమాట. అప్పుడైతే వేడివేడిగా తినేస్తారు. మళ్ళీ చల్లారిపోతే ఫ్రై బాగోదు, నాకు కూడా నచ్చదు. వేడిగా ఉన్నప్పుడే తినాలనుకుంటే 2 ముక్కలు తినేస్తామన్నమాట. లేదంటే ఈవినింగ్ అయ్యి కూడా అలా పక్కన పెడతారు. ఇప్పుడు ఇంకోసారి వేసాను అనమాట. ఇంకో చిన్న చేప కాబట్టి చిన్న ముక్కలు వచ్చినాయి. ఇప్పుడైతే పులుసు మరిగిపోయింది. ఇంకొంచెం గార్నిష్ కోసం, టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని ఎండ్ చేసేద్దాం పులుసుని. నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే పులుసు అయిపోయింది కాబట్టి కొంచెం థిక్గా ఉందా, పలుసుగా ఉందా అని చూసుకుందాం. పలుసుగా ఉందనుకో ఇంకొంచెం అలా దగ్గరగా మగ్గితే సరిపోద్ది. మరీ ఎక్కువ ఉడికిపోయినా ముక్కలు పీస్ అయిపోతాయి కాబట్టి ఆ మాత్రం అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై కూడా అయిపోయింది కాబట్టి వంట పని అయితే ఈ పూటకి ఫినిష్ అయిపోయింది. ఈవినింగ్ మా అక్క ఒక్కళ్ళు వచ్చారు, ఆవిడకి స్నాక్స్ లాగా. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, చూడండి. నాకైతే అద్దరిపోయింది. అందులోకి అప్పుడే వేడివేడిగా పులుసులో నుంచి ముక్క తీసి పెట్టుకుంటే సూపర్. ఆ ముళ్ళులు తీసుకోలేక బాధ, కానీ లేదంటే ఫిష్ అంటే కొంచెం ఇష్టపడతాను. మా చుట్టాలు ఒక ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడకి నేను అప్పటికప్పుడు ఆనియన్స్ పకోడీ వేద్దాం అనుకున్నాను, కానీ ఒక బంగాళదుంప ఉంటుంటే సన్నగా పీల్ చేసి అవి మాత్రం బజ్జీల్లాగా వేసాను. ఆ ప్లేట్లో ఉన్నాయన్నీ నేనే తినండి, మీరు భయపడకండి. నాకు, మా పాపకి, మా బాబుకి వచ్చిన చుట్టానికి అయితే పెట్టేశాను. నేనైతే మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి టేస్ట్ చూపించాను అంతే. ఇప్పుడైతే ఈరోజు సండే కాబట్టి మనకు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి 1 by 1 క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఈ ఫ్రిడ్జ్ అనేది, వంటగది అనేది నాకు పెద్ద టాస్క్ అండి. అందుకని కొంచెం మా పాపకి హెల్ప్ చేయమని చెప్తే
నేను మొత్తం తీసేస్తే అందులో ఉన్న గ్లాసెస్ అవన్నీ మాత్రం తోమ పెట్టింది. ఎప్పుడైనా ఖాళీ టైంలో నాకు ఇలా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాకపోతే చూడండి, ఎప్పుడైనా ఇంట్లో ఏవి ఎక్కడ ఉన్నాయో గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. ఒకదాని బదులు ఇంకోటి పెట్టేసింది. మళ్ళీ నేను తీసి మళ్ళీ సరి చేయాల్సి వచ్చింది. మా ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టానన్నమాట. ఒక పక్క పెరుగు, కరివేపాకు, వెజిటేబుల్స్ కింద పచ్చడి, పళ్ళు అవన్నీ అలా పెట్టేశాను. పక్కన వాటర్ బాటిల్స్, పెరుగు, మిల్క్. పైన డీప్ ఫ్రిడ్జ్లో అయితే మా నీరు ఫాల్స్ చూసి తడుచుకోకండి. మా అమ్మ దుబాయ్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ పంపించే నీరు ఫాల్స్. కాకపోతే నేనైతే అవేమీ యూస్ చేయను. నాకు ఓన్లీ కొంచెం లైట్ కలర్స్ అంటేనే ఇష్టం కాబట్టి అవి వేసుకుంటా ఎప్పుడైనా. మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదైతే జింజర్ పికిల్ అనమాట. నాకు దోశల్లో వేసుకోవడం అంటే ఇష్టం. ఆ పక్క బాక్స్లోనేమో నువ్వు పప్పు పొడి చేశాను, అదనమాట. ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం స్టాక్ ఉండే సరుకులు అనమాట. నేను కొంచెం ఓపెన్ చేసినవి అయితే మాకు ఫ్రూట్ బాక్స్ వేరేగా ఉంటుంది, ఓపెన్ చేసినవి అక్కడ పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో హెచ్ఎల్ మాత్రం ప్యాకెట్స్తో అలా వదిలేస్తాను. ఇదివరకు మినప్పప్పు, కందిపప్పు అవి కొంచెం వాడకపోయినా, ఎక్కువ రోజులు ఉండిపోయినా ఏంటో పురుగులా పట్టేస్తుంది కాబట్టి మ్యాక్సిమం నేను అన్నీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను. నాకు కావాలనుకునే కొంచెం కొంచెం ఓపెన్ చేసినవి మాత్రం మళ్ళీ డీలో పెట్టను. నాకు ఫ్రూట్ బాక్స్ వేరే ఉంది కాబట్టి దాంట్లో స్టోర్ చేస్తాను. నెక్స్ట్ డేకి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను, కానీ పిల్లలు అస్సలు తింటలేదు. అవన్నీ పనిగట్టుకొని ఒక 5-6 కాయలు దానిమ్మకాయలు వలిసేసి ఒక బాక్స్లో పెట్టేసా. కాలేజీ నుంచి రాగానే అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇంట్లో అన్నా పెట్టచ్చు అని చెప్పి అన్నీ ఒకసారి వలిసేసి స్టోర్ చేసేద్దామని పెట్టాను. కాకపోతే అలా వలవటం వల్ల ఏం జరిగిందంటారా, హాఫ్ బాక్స్ ఆ పూట అయిపోయింది. చూసారా ఎంత బద్ధకమో. మనం వలిసిస్తే మాత్రం తింటారు. నేనైతే ఓపికగా వలుసుకోలేను, పిల్లల కోసమన్నా పెట్టేసా. ముందు రోజు నైట్ అయితే డామినోస్లో ఇలాగా ఆఫర్ పెట్టారనమాట. చీజు, మళ్ళీ కార్న్ది పన్నీర్ పిజ్జా, అంటే చీజ్, కార్న్, పన్నీరు, ఇంకేదో అవి మామోస్ లాగా ఉన్నాయి అవి కూడా. ఇవైతే మనకి ఆఫర్స్లో 12 దాటాక ఆఫర్స్. మా పాపకైతే ఇలాగా పిజ్జాలు అంటే బాగా ఇష్టపడుద్ది. ఈ మధ్య డామినోస్ వచ్చిన కాడ నుంచి 12 దాటాక ఈ గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయినాయి వీళ్ళకి. మా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిల్లు మాత్రం నాకు బాగా